తిరుపతి జిల్లా సుళ్లూరుపేట నియోజకవర్గంలో ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమం ఈ వారం సుళ్లూరుపేట ఎంపీడీఓ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ పాల్గొని ప్రజల సమస్యలను స్వీకరించారు. నియోజకవర్గంలోని 6 మండలాల్లో ఇలాంటి దర్బార్లు నిరంతరం జరుగుతాయని, గ్రామాల్లో ఉన్న ప్రతి చిన్న సమస్యను కూడా తమ వద్దకు తీసుకురావాలని ఆమె ప్రజలను అభ్యర్థించారు. వచ్చిన అర్జీలను సంబంధిత అధికారుల ద్వారా త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, మీడియా ప్రెస్ వారికి, ప్రతి శుక్రవారం ఎమ్మెల్యే గారు అయితే శుక్రవారం వచ్చి ప్రభుత్వం ఆదేశించినట్టుగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ ఈరోజు టౌన్లో కానీ ఎక్కడ ఏ సమస్యను తీసుకొచ్చినా అప్పుడే అధికారులను ఆదేశిస్తూ చేస్తున్నారు. కాబట్టి ఇలా పీస్ఫుల్గా ఉంది. మా ఎమ్మెల్యే గారిని గుర్తుపెట్టుకోండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తీసుకుంటున్నాను అన్న ఉద్దేశంలో ఉన్నారు. ఒకవేళ నిజంగా వాళ్ళు కట్టుకునే స్తోమత లేనప్పుడు అబ్జెక్షన్స్ ఉంటే నేను ఖచ్చితంగా చూస్తాను. మీరు ఫస్ట్ అన్ని నోట్ చేసుకొని ఒకసారి సర్వే చేసి, ఎలక్ట్రిసిటీ ఇంపార్టెంట్ మనకు, కరెంట్ అది ప్రాపర్ గా చెక్ చేసి మీరు కన్సిడర్ చేసి రైతులతో మాట్లాడి వాళ్ళకి ఎంత అన్నది మీరు ఒకసారి మాట్లాడదాం, మీరు సాల్వ్ చేయండి. నా దగ్గర కూడా వచ్చారు, మీరు అది ఒకసారి చూసి మీరు పెట్టండి. నా వైపు నుంచి నేను కవరింగ్ లెటర్ ఒకటి ఇస్తాను. మీరు ప్రపోజల్స్ ఎస్టిమేషన్ వేయించండి. చిన్న చిన్నగా ఒక్కొక్కటైనా చేసుకుంటూ వచ్చాను. పెన్షన్స్ అన్ని కూడా శాంక్షన్ చేసి ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే స్పౌస్ పెన్షన్స్ అనేవి మాత్రమే సాగుతున్నాయి. అంటే భర్తకు పెన్షన్ వస్తూ ఉండి భర్తకని చనిపోతే తన భార్యకి ఇవ్వడము, లేదంటే భార్యకి పెన్షన్ వస్తామని చేస్తే భర్తకు ఇవ్వడము, అటువంటి పెన్షన్స్ మాత్రం ప్రస్తుతానికి ఇస్తున్నాము. త్వరలో కొత్త పెన్షన్స్ కూడా ఏంటంటే త్వరలో ఇస్తామని చెప్పినేసి ప్రభుత్వం వారు తెలియజేస్తున్నారు. ఇకపోతే ఎన్ఆర్జీఎస్ పథకం కింద 3 crores వరకు ఒకసారి రోడ్లు వేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే 1.5 వరకు మాత్రం పేమెంట్ ఇచ్చాము. తిరిగి మళ్ళీ 1.5 ఏంటంటే సెకండ్ సిగ్నేచర్ మొదలు పెడుతున్నాము. ఇప్పుడు కొన్ని పడుతున్నాయి. నెక్స్ట్ మనకు కొత్తగా ఏంటంటే 1.5 crores తిరిగి మళ్ళీ సీసీ రోడ్లు శాంక్షన్ వేయబడి ఉన్నాయి. అవి కూడా ఏంటంటే తొందరలో ప్రారంభించి పూర్తి చేస్తున్నాము. 9 గ్రామాలు ఇదివరకు అయిపోయినాయి మేడం. ఇప్పుడు ఫేజ్ 3 అంటే 11 గ్రామాలు అయ్యాయి మేడం. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా శుద్ధముడ తాగేలి, కుదురు తిప్పకండిగా గ్రామాలు చేశారు మేడం. రీసర్వేలో కొన్ని తప్పులు జరిగింది వాస్తవమే మేడం. కానీ వాటిని కూడా